ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అందుకే రాత్రి ప్రభు మరలా నిన్ను కనికరించి ప్రేమించి నిన్ను నాశనానికి వదిలిపెట్టు. ప్రభు నిన్ను దర్శించి నీ మనసును మార్చి నీ పాపపు జీవితంలో విడిపించి రక్షణ, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేసి మరలా నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉన్నతమైన కృపతోడుగా వచ్చి నువ్వు నీ కుటుంబ నాశనం కాకుండా దేవుని రాజ్యంలోనికి, పరలోక పట్టణంలోనికి, నూతన యెరూషలేము పట్టణంలోనికి నీ కుటుంబాన్ని చేర్చాలి. ప్రభు ఈ రాత్రి తన దాసుని ప్రభు నిలబెట్టి బలపరచి నీతో సూటిగా మాట్లాడేవాడు కనుక నీ జీవితం ఏంటో ప్రభు తెలుసు. ఒకవేళ దైవ సేవకులు తెలియకపోయినా, మనుషులకు తెలియకపోయినా, నీ కుటుంబంలో ఎవరికి తెలియకపోయినా నీ సీక్రెట్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితం దేవుడు చూస్తున్నాడు కనుక ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి ప్రభు నా తండ్రి ఎన్నిసార్లు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో కన్నులాగా చూస్తూ ఉన్నా ప్రభు, పొందుకుంటూ ఉన్నాను. అయినా నీ మాట ధిక్కరించి నీకు దూరం అయిపోతూ ఉన్నాను. సంఘములకు ప్రభు దూరం అయిపోతూ, మందిరానికి దూరం అయిపోతూ ఉన్నాను ప్రభు. మీ దేవ సేవకుడు ప్రభు మాట వినలేక దూరంగా ఉంటున్నాను ప్రభు. దయతో రాగా ప్రభు నన్ను కనికరించు అని ప్రభు పాదాలు పట్టుకొని నీ పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు క్షమించి నిన్ను రక్షించి మరలా కాపాడి సంఘములో ఒక మూలస్థంగా ప్రభు పెట్టాలనుకున్నాను కనుక ప్రార్థన చేసుకో. దయచేసి ప్రార్థన చేసుకో. దయచేసి రాత్రి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఈ నిమిత్తమై ప్రార్థన చేయబోతున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, శివాధిపతి, సర్వశక్తి మంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో నిత్యము కోటాన కోట్ల దేవదూతలతో స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంత ఈయన నమ్మదగిన దేవుడు నిజముగా ప్రభా ఈ ప్రాంతంలో ఇప్పుడు నశించిపోకుండా మీ దాసుని ప్రభా ఏర్పాటు చేసుకుని ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా మీరు పురాణ తండ్రి మీ దాసునికి అప్పగించిన పరిచయను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి ప్రభా మీ దాసుని ప్రభా నిలబెట్టి బలపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతగానో ప్రయాసపడే ప్రభా మీ వాక్యాన్ని వింటి ఉన్నాడు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాలు మీరు తెరిచేందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఒక తీర్మానంతో ప్రభా ఇప్పుడు మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఈ తీర్మానాన్ని ప్రభావ మీరు స్థిరపరచండి ప్రభా. మరలా నాతను మీ సన్నిధిలో ప్రభావ కట్టండి తండ్రి. సంఘంలో ప్రభా నాతని సహవాసంలో ప్రభా అయ్యా మీ వాక్యాన్ని వింటూ ఉపదేశాన్ని అంగీకరిస్తూ దైవ సేవకుల మాటలు వింటూ ప్రభా మీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా జీవించినట్లుగా మీ మందిరపు మేలుల చేత బిడ్డలు తృప్తి పొందినట్లుగా కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఈ కొడుకు ఎంత నిమిత్తమై ఏర్పాటు చేస్తున్నారు సమస్త ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి వీరిని వీరి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి కోల్పోయిన ప్రభు ఆత్మీయ జీవితాన్ని మరలా మీరు కట్టిన స్థిరపరచండి, బలపరచండి ప్రభా. సంఘములకు మూల స్తంభాలుగా మీరు నిలిపి జరుగుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించమని, అలాగే ప్రభా మీ వాక్యం చెప్పిన మీ దాసుని ఇక్కడ మీరు బలపరిచి ఆయా ప్రాంతాలు మీరే బలమైన ప్రాంతాలుగా మీరు వాడుకోండి. చేస్తున్న పరిచయాన్ని, సంఘాన్ని, సేవ సరిహద్దులు మీరు విశాలపరిచి కుటుంబాన్ని సేవపరచండి, దీవించి ఆశ్రయించండి. ఇంతవరకు ప్రభావం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కుడికి ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించేందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.